ये अन्यायम है डैड. తిట్టే వల్ల నా కార్ దుడుస్తే అయిపోతుంది కదా. This is how he cleans his car. He doesn't even touch my car. Baba, ఏమన్నా క్లీన్ ఉందా కార్? Don't scold my dad after watching this vlog. Yeah. Okay, ignore the dirty car. నాకు తెలుసు. మచ్చర్లు కూడా వచ్చేసినాయి ఆఖరికి వెళ్ళా. సో గుడ్ మార్నింగ్ యూట్యూబ్, నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్ వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. అండ్ సో ఈరోజు షెడ్యూల్ మీకు ఆల్రెడీ టైటిల్ చూసినాక అర్థమైపోయింది కదా. ఎస్, హుక్స్ వ్యాగన్ సర్వీస్. సో నేను మ్యాక్సిమం చాలా షార్ట్ ట్రై చేస్తాను, వ్లాగ్ అంతా పెద్దగా పెట్టాను. సో నా ఫస్ట్ సర్వీస్ 7,500 జనరల్ చెకప్ అయింది. ఎప్పుడంటే 4th December 2019. సో ఈరోజు 30 December 2020. సో లాస్ట్ సర్వీస్ బిల్ వచ్చేసి అప్రాక్స్ 14,948,000 రూపీస్. సో అప్రాక్స్ 15,000 ఫస్ట్ సర్వీస్కి. సో సెకండ్ సర్వీస్ ఛార్జ్ ఎంతో నాకు తెలీదు. సో లెట్స్ గో అండ్ ఫైండ్ అవుట్ ఏమేమి చేంజ్ చేస్తారు, ఏమేమి అవుతాయని. యా, ఇవన్నీ ఎలకలంట. పక్కా ఎలకలేనా? 100%. మళ్ళీ వాషింగ్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ కనబడవు. అదే ఓకే, మంచి పని చేస్తారు చెప్పి. అన్నీ వచ్చు, చుక్కలన్నీ అదే వచ్చు. ఓకే 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 ఒకసారి వైరింగ్ చెక్ చేయండి, ఏమన్నా కొట్టినాయేమో తరువుగా చెక్ చేయండి. నాకు మీరు చెప్పేదాకా తెలియదు ఎలకలు ఉన్నాయని చెప్పి. ఇప్పుడు పార్కింగ్ ఎక్కడ చేస్తాం యాక్చువల్లీ ఏంటంటే బయట మనకి ఇంటి ముందే అవుతుంది పార్కింగ్. ఓకే, ర్యాట్ రిప్లెంట్ అని ఒకటి ఉంటుంది, అదొక్కటి వేసుకోండి. ర్యాట్ రిప్లెంట్ అంటే అది ఎలా ఉంటుంది? అది మనకి పర్ఫ్యూమ్ బాటిల్ ఎలా ఉంటుందో. ఓకే ఓకే, ర్యాట్స్ రావా దానికి? అది రాదు. వీక్లీ వన్స్ మనం పర్ఫ్యూమ్ ఎలా వాడతామో సేమ్ అట్లనే వాడాలి. 2000 years later. సో కొంచెం లేట్ అవుతుంది కదా. క్లోజింగ్. ఓకే, అయ్యో స్టిక్కరింగ్ పోతుంది. ఇది వాటర్ వాష్కా? వాటర్ వాష్కి మనకు ఇది అవుతుంది కదా సార్. అదే స్టిక్కర్ వాటర్ వాష్కే పోయింది అది. సో ప్రాబ్లం ఏంది? అది బ్రేక్ ఏం లేదు. ఏం ప్రాబ్లం? పిన్ గ్రీజింగ్ చేయించాను. ఓకే, బ్రేక్స్ కూడా ఇంకా మీకు రన్ అవుతాయా? ఓకే, ఇంకా ఎస్యూపీ ప్యాకేజ్ ఉంది కాబట్టి మీకు 0 అమౌంట్. ఓకే, ఏం లేదు. వెయిట్స్ కూడా పడలేవా? ఓకే, అలైన్మెంట్ బ్యాలెన్స్ చేయించు. ఓకే ఓకే. సో ప్రాబ్లం అయితే ఏం లేదా? చూసారా ఒకసారి? ఎవ్రీథింగ్ ఓకే. ఇవి తీసేసారా? ఏది సార్? సో అంతా పర్ఫెక్ట్గా ఉంది కదా, ప్రాబ్లం అయితే లేదు కదా? ఏం ప్రాబ్లం లేదు. ఇది డాక్యుమెంట్, ఎస్వీపీ ప్యాకేజ్ డాక్యుమెంట్. ఓకే, ఎస్వీపీ ప్యాకేజ్. మీకు ఏమేమి కూపన్స్ ఉన్నాయని మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు కూడా. ఒకవేళ వాష్ చేయించుకోవాలనుకున్నారనుకోండి, వాష్ కూడా మీకు ఫ్రీ ఉంటుంది. ఒకటి 1 వాష్ ఫ్రీ ఉంటుంది. అలైన్మెంట్ బ్యాలెన్స్ మీకు మధ్యలో ఒకవేళ చేయించుకోవాలి ఎప్పుడైనా వాడుకోవచ్చు. 2 ఇయర్స్లో ఎప్పుడైనా డౌట్ అనిపిస్తే వచ్చి వాడుకోవచ్చు. ఈ కూపన్స్. ఏసీ డిస్ఇన్ఫెక్షన్ కూడా మీకు ఫ్రీ. ఏసీ డిస్ఇన్ఫెక్షన్ కూడా ఫ్రీ. ఓకే, ఇంకా బాడీ షాపు అవి కూపన్స్ ఉంటాయి సార్. ఇవి టైర్స్ ఒకవేళ వేపించుకుంటే అది వెనకాల ఉందా? స్టిక్కర్ పోయిందా? ఉంచారు బాగానే ఉంచారు. అది వాటర్ ప్రెషర్ కూసిపోతుంది కదా. అవునవును, బాగానే ఉందిలే. పోయిందా? నేను గేట్ పాస్ ఇచ్చేసాను. ఓకే, ఇది బిల్దా? మనమేం వాల్యుబుల్స్ పెట్టలేగా ఇక్కడ.
ఓకే ఎక్కడెక్కడ పెట్టారేమో అన్నట్టు. లేదు లేదు, ఇప్పుడు బ్రేక్ సౌండ్ అది ఏం లేవు కదా, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ నా, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ కదా. టెఫ్లాన్ జబర్దస్త్ కొట్టేది మొత్తం. వాట్ వేసినప్పుడు మినిమం కుడుతుందిలే అంతా. సో క్వశ్చన్ ఏంటంటే బిల్ ఎంత అయింది, వాట్ ఈస్ ద సర్వీస్ కాస్ట్ ఆఫ్ Volkswagen Polo? ఎస్ చెప్తా తొందర ఎందుకు, ఇంటికి వెళ్ళి క్లియర్గా చెప్తా. సో ఫటాఫట్ అండ్ పాయింట్కి వచ్చేస్తా. ఇది సర్వీస్ చూపిస్తుంది, వెహికల్ ఎప్పుడు సర్వీస్ అవుతుందో. సో ఇందాక మనం సర్వీస్ చేసుకున్నాం కాబట్టి 15,000 kilometers ఆర్ ఎల్స్ 365 days. సో చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటా, Volkswagen Polo Volkswagenలో ఏ వెహికల్ అయినా ఎవ్రీ 15,000 kilometersకి సర్వీస్ చేయించాలి, లేకపోతే 1 yearకి. సో మేబీ ఏదర్ 1 year ముందు వస్తే 1 year సర్వీస్ చేయాలి, లేకపోతే 15,000 kilometers ముందు వస్తే 15,000 kilometers ముందు సర్వీస్ ఇచ్చాలి. సో మన వెహికల్ ఎలా 15,000 kilometers కాలేదు, ఎందుకంటే ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఇంకా 6,000 లెస్సే ఉండే. కానీ నేను లాస్ట్ ఇయర్ December 2019లో చేయించాను, మళ్ళీ ఇప్పుడు December 2020. సో అందుకని ఈ ఇయర్ ఇచ్చేసాను, కిలోమీటర్స్ కంప్లీట్ కాకుంటే. సో అది పెద్ద ఫరక్ కాదు. సో కమింగ్ టు ద పాయింట్, సర్వీస్ కాస్ట్ ఎంత అయింది? ఎస్ 20,999 rupees ఓన్లీ. ఏంటిది ఓన్లీ? మీకు ఓన్లీ అదే, మాకు కాదు ఓన్లీ. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. SVP ప్యాక్ అని ఉంటుంది. SVP అంటే సింపుల్ బట్ ఏం లేదు, సర్వీస్ వాల్యూ ప్యాకేజ్. సో నేను SVP ప్యాకేజ్ తీసుకున్నాను. ఈ SVP ప్యాకేజ్లో నాకు 20,999 rupees అయింది. సో జనరల్ సర్వీస్ అయిందన్నమాట. జనరల్ సర్వీస్లో ఇంజన్ ఆయిల్, ఫిల్టర్, విండ్షీల్డ్ క్లీన్, సో ఎక్సెట్రా బ్రేక్ ఫ్యూల్, డీజిల్ ఫ్యూల్, ఎయిర్ ఫిల్టర్. సో నార్మల్గా ఏ విధంగా సర్వీస్ అవుతుందో అదే సర్వీస్ అయింది మనకి. కెమెరా యాంగిల్ ఉందా? ఓకే, సో అదే సర్వీస్ అయింది. దీంట్లో నేను 20,000 పే చేశాను ఈ సర్వీసింగ్కి. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా నాకు సర్వీస్ అవసరం లేదు, ఏమైనా ప్రాబ్లం ఉంటే పోయి చేయించుకోవాలి అంతే. కానీ నెక్స్ట్ ఇయర్ దాకా ఐఎమ్ ఫ్రీ ఫర్ దిస్, ఇంకా నో ఖర్చు ఆన్ దిస్. సింపుల్గా చెప్పాలంటే SVP ప్యాకేజ్ ఏంటంటే, SVP ప్యాకేజ్లో మీకు ఏసీ ఎప్పుడైనా చెక్ చేసుకుంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, మనకి ఇందులో ఇది ఫ్రీ వస్తుంది. ఆఫ్టర్ నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఫ్రీ వాష్ అంట, ఎప్పుడైనా ఫ్రీ 20,999 rupees కట్టినాం కదా, ఎప్పుడైనా ఫ్రీ వాష్ అంటే చేస్తారనమాట Volkswagen వాళ్ళు. అట్లా ఫికర్ ఏం పడకండి. నెక్స్ట్ 100% వీల్ అలైన్మెంట్ కూడా చేస్తారు. సో మనకి ఎప్పుడైనా వీల్ బ్యాలెన్సింగ్ అవుట్ అనిపిస్తే వీల్ అలైన్మెంట్ కూడా మనకి ఫ్రీగా చేస్తారనమాట Volkswagen వాళ్ళు. ఎందుకంటే యూ పే 20,999 rupees బ్రో, ఓన్లీ. నెక్స్ట్ యాక్సరీస్ పైన 15% డిస్కౌంట్ ఉంటుంది, అప్ టు 2,000 దాకా. ఏదైనా యాక్సరీస్ తీసుకుంటే సపోజ్ దీనికి రబ్బర్ ఉంది, ఇది ఒక 5,000 ఉంటుంది, వాళ్ళు 6,000 పెడతారు, మనకి ఆఫర్ అని చెప్పేసి 4,000 అమ్మేస్తారు, 2,000 అక్కడ మైనస్ చేసుకుంటారు. సో అంతే సింపుల్, Volkswagen యాక్సరీస్ ఆ మాత్రం ఉంటాయి. అండ్ కమింగ్ టు దట్, టైర్స్ అంట, ఎప్పుడైనా 4 టైర్లు చేంజ్ చేసుకుంటే 1,000 రూపాయలు తక్కువ చేస్తారంట. ఒక్క టైరే మినిమం 4-5 వేలు ఉంటుంది. ఎక్కడ 4-5 వేలు, మినిమం మేబీ 7,000 to 8,000 ఉంటుంది. దాంట్లో 4 టైర్లు కొనుక్కుంటే 1,000 రూపీస్ తక్కువ చేస్తారంట. వా. అండ్ కమింగ్ టు 20% డిస్కౌంట్ ఆన్ లేబర్ ఎక్సెట్రా అంట. ఎప్పుడైనా లేబర్ పని ఏమైనా పడితే దాంట్లో 20%, కమింగ్ ఫర్ ద నెక్స్ట్ సర్వీస్ 20% డిస్కౌంట్ ఇస్తారంట లేబర్లో. సో దిస్ ఇస్ వాట్ SVP ప్యాక్ సర్వీస్, SVP సర్వీస్ అని అంట. సో సింపుల్, ఆగండి వినండి మొత్తం. ఓన్లీ ఈ సర్వీస్కే 20,999 కాదు, మనకు వచ్చే అప్కమింగ్ సర్వీస్ కూడా ఫ్రీ. Yes, exactly. So here comes package selected SVP 2 years Volkswagen Polo 1.5 diesel version. So దీంట్లో ఏంటంటే మనం 20,999 rupees ఈ సర్వీస్కి. నెక్స్ట్ అప్కమింగ్ ఫర్ ద 1 year 2021 December సర్వీస్, లేకపోతే 15,000 అంటే నెక్స్ట్ 45,000 kilometersకి మనం సర్వీస్ ఇస్తే అప్పుడు మనకి ఫ్రీ, 1 rupee కూడా ఛార్జ్ చేయరు. ఏమైనా ఎక్స్ట్రా యాక్సెసరీస్ లైక్ ఏమైనా పోతే అప్పుడు ఛార్జ్ చేస్తారు, కానీ అప్పటిదాకా అయితే మనకు ఛార్జ్ చేయరు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్యాకేజ్ ఐ హెవర్ హర్డ్ ఇన్ Volkswagen. నార్మల్గా అయితే 15,000 to 16,000 అవుతుంది. లాస్ట్ టైం చూపించాను కదా పొద్దున మీకు, ఫస్ట్ సర్వీస్కే నాకు 14,000 అయింది. సో SVP ప్యాకేజ్ అనేది నాకు సేవ్ చేసేసింది. ఇప్పుడు మనం 20,999 డివైడెడ్ బై 2 సర్వీసెస్ తీసుకున్నా కూడా 10,499 rupees అవుతుంది. సో నాకు సర్వీస్ కాస్ట్ వచ్చేసి 10,499 rupees అయింది, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ SVP ప్యాకేజ్. సో ఇది యూస్ఫుల్ ఎవరికంటే డేస్ అనేటివి వచ్చిన వాళ్ళకి యూస్, కిలోమీటర్స్ ఫటాఫట్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి యూజ్ ఉండదు. ఆబ్వియస్లీ నా పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు దట్ ఐ యూస్ బైక్ ఎక్కువ, నేను వెహికల్ కార్ అసలు యూజ్ అయ్యా ఓన్లీ ఫర్ ద సిటీ పర్పస్. మా ఫాదర్ సేఫ్టీ కోసం ఇప్పించారు, బట్ ఐ డోంట్ లైక్ కార్. సో నా లాంటి వాళ్ళ కోసం ఈ SVP ప్యాకేజ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.
డేస్ అనేటివి వచ్చినప్పుడే సర్వీస్ ఇవ్వడానికి అవుతుంది. సో పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు మనకి. ఈ ప్యాకేజ్ అయితే చాలా సేఫ్ మనకి. సో ఈ ప్యాకేజ్ ఎవరైనా హుక్స్ వ్యాగన్ పోలోలు మేము తీయం వెహికల్ ఏదో రేర్గా తీస్తాము నాలాగా అనుకున్న వాళ్ళు ఈ ప్యాకేజ్ తీసుకోండి, చాలా సేవ్ అవుతారు మీరు. 10,499 చాలా తక్కువ చెప్పాలంటే హుక్స్ వ్యాగన్ సర్వీస్కి చెప్పాలంటే, దీనికి చాలా తక్కువ. లేకపోతే మేము నార్మల్గా సర్వీస్ చేసుకుంటే మాత్రం 15,000 to 16,000 ఈజీగా అవుతుంది. ఐఎమ్ షూర్ బికాస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఫస్ట్ సర్వీస్కే 14,500 ఎంతో అయింది నాకు. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే యూ. అంతే ఇన్ఫర్మేషన్. 20,999 ఫర్ 2 సర్వీసెస్ ఫ్రీ. ఏదైనా ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటే యాడ్ చేస్తారు అంతే. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా హుక్స్ వ్యాగన్ వెహికల్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో. మేబీ దే గుడ్ హెల్ప్ఫుల్. చాలామందికి ఈ ప్యాకేజ్ గురించి తెలియదు, అందుకనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో గో ఆన్ అండ్ సీ యూ ఇన్ అనదర్ లాక్. ఇంటర్సెప్టర్ లోపలనే ఉంది, దాని సర్వీస్ కూడా వస్తుంది, దాని సర్వీస్ కూడా చేయించాలి. సో రేపు ఇచ్చేస్తాను మ్యాక్సిమం. ఇప్పుడు కట్సా